ప్రజా సంపద పబ్లిక్గా దోచేసుకుంటున్న ముష్కరులు. ఇది మనకి యాదాద్రి భువనగిరి జిల్లాలో నారసింహుడు సాక్షిగా విస్తుపోయే నిజాలు. రాజాపేట మండలం చల్లూరు సర్వే నెంబర్ 322/4లో శ్రీ డెవలపర్స్ అక్రమ క్రషర్. గంటకు సుమారు 300 టన్నులు. ప్రజా జీవితాలపై గుదిబండలు. శ్రీ డెవలపర్స్ పేరు మీద గుంట భూమి లేకపోయినా పర్మిషన్ ఇచ్చిన మైనింగ్ అధికారులు. ఇక విద్యుత్ శాఖ రికార్డుల సంగతి సరేసరి. గతంలో అక్రమ బ్లాస్టింగ్పై కేసు నమోదైన మారని పద్ధతి. తహసీల్దార్, జీపీ, కలెక్టర్కి, మైనింగ్ అధికారులకు కనిపించని అవినీతి. ఆర్టీఐతో వెలుగులోకి వచ్చిన విస్తుపోయే నిజాలు. తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్. ప్రజల సంపదను ప్రజలే కాపాడుకోవాల్సిన తరుణం ఇది. ఇది రాజాపేట మండలం చెల్లూరులో 322/4 అండి సర్వే నెంబరు. శ్రీని డెవలపర్స్ అనమాట. ఇది వీళ్ళ పేరు మీద ఒక గుంట భూమి లేదు, వీళ్ళకి మైనింగ్ పర్మిషన్ లేదు, రెవెన్యూ రికార్డ్స్లో అక్కడ అసలు క్రషర్ ఉన్నట్టు లేదు, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ లేదు, వాటర్ బోర్డు పర్మిషన్ లేదు. కానీ ఇక్కడ మాత్రం గత 2-3 సంవత్సరాల నుంచి మైనింగ్ జరుగుతూ ఉంది. దాదాపుగా గంటకు సుమారు 300 టన్నులు. ఇక్కడ నెలకు వచ్చేసే దాదాపు 6 కోట్ల ఆదాయం కనిపిస్తుంది. ఇక్కడ ఈ క్రషర్ నుంచి నెలకి సంవత్సరం మీద మొత్తం మీద 70 కోట్ల ఆదాయం వస్తుంది. ఇక్కడ అంత దారుణమైన జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలకు కనిపించట్లేదు. అనేక సందర్భాల్లో దీని గురించి ఆదాపు కథనాలు రాసినా, దీని గురించి పోరాటాలు చేస్తున్నా ఒక అడుగు కూడా ముందుకు పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎవరు దీనికి అండలేకపోతే, ఎవరు దీని వెనకాల లేకపోతే, ఇన్ని రోజుల నుంచి ఇంత దారుణం జరుగుతుందని తెలిసినా ఎందుకు వీళ్ళపైనటువంటి చర్యలు తీసుకోవటం లేదు? ఎంత ప్రజా సంపద నాశనం అయిపోతుంది, పర్యావరణం నాశనం అయిపోతుంది. ఈ అక్రమ క్రషర్ వల్ల, ఇక్కడ వచ్చే పొల్యూషన్ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. అసలు మొత్తం ఆ చుట్టుపక్కల గ్రామాలు, ప్రాంతాలు మొత్తం మట్టి కొట్టుకుపోతున్నాయి. కనీసం అక్కడ జనం ఉండటానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. చెట్ల మీద మొత్తం మట్టి, ఎక్కడ చూసినా ఆ క్రషర్ వల్ల, ఆ క్రషర్ని తీసుకెళ్ళడానికి వచ్చే లారీల వల్ల మొత్తం రోడ్లంతా పాడైపోతున్నాయి. ఇంత దారుణంగా జరుగుతున్నా, అక్కడ పర్యావరణం ఇంత దారుణంగా నాశనం అవుతున్నా కూడా కనీసం అధికారుల టైపు కన్నెత్తి చూస్తున్నారు. చట్టాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి. ప్రజల కోసం ఇన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. మరి ముఖ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ ఏమి లాభం? అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది అన్న సామెత ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇన్ని అత్యంత కీలకమైన వ్యవస్థలు ఉన్నా సరే అక్రమార్కులు కాళ్ళ ఎగరేసుకుంటూ తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అమాయకులైన ప్రజలే చూస్తూ నిమ్మకొండిపోవాల్సిన దుర్భర పరిస్థితులు తాండవిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? సమాజం ఎందుకు వెనకబడిపోతుంది? డబ్బు, పరపతి ఈ రెండే రాజ్యం వెళ్తున్నాయి. వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నాయకులు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు అవినీతికి దాసోహం అంటున్నారు. ఎన్నుకున్న ప్రజలు ఏమైతే మాకేంటి, 5 సంవత్సరాల తర్వాత కదా వారితో పని. ఆ సమయానికి ఒక 2,000, ఒక క్వార్టర్ బాటిల్ పడేస్తే చచ్చినట్టు ఓట్లు వేస్తారన్న ధీమాతో పేటరేగిపోతున్నారు. అందుకే అక్రమార్కులతో అంటగాగుతూ విచ్చలవిడిగా సాగుతున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితే యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చెల్లూరు గ్రామంలో నెలకొంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ అక్రమ మైనింగ్, క్రషర్ నిర్వహణ జరుగుతుంది. ప్రజా సంపదను అడ్డగోలుగా దోచుకుంటున్నారు శ్రీని డెవలపర్స్ యాజమాన్యం వారు. అక్రమ క్రషింగ్ చేస్తూ స్థానికులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. ఈ దారుణ వ్యవహారంపై ఆదాబ్ ఎన్నోసార్లు కథనాలు రాసి వెలుగులోకి తీసుకొచ్చింది. దురదృష్టం ఏంటంటే ఫలితం మాత్రం లేదు. ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాం. గ్రామస్తులంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు కంప్లైంట్ చేశారు. మైనింగ్ బోర్డు వాళ్ళకి, విద్యుత్ శాఖ వాళ్ళకి, ఇరిగేషన్ వాళ్ళకి ఎంతమంది కంప్లైంట్ చేసినా ఆ టేపు కనీసం తొంగి చూస్తలేదు. ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ఎంపీ గారు ఏం చేస్తున్నారు, ఎంతోమంది అధికారులు ఉన్నారు, అందరూ కూడా ఈ టేపు చూడాలంటే భయపడుతున్నారు. మరి అంతలాగా కొనేశాడో, అంతలాగా వాళ్ళని మైమరిచాడో, లేకపోతే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయో మరి తెలియదు. కానీ దీనిపైన మాత్రం ఎటువంటి యాక్షన్ లేదు. నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండలం చెల్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 322/4లో అసలు జరుగుతున్న తతంగం ఏంటి? కనీసం గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అనుమతి లేకుండా ఇంత పెద్ద స్టోన్ క్రషర్ ఎలా నడుస్తుంది? ఎందుకు పనికిరాని జిరాక్స్ పేపర్లు పెడితే పర్మిషన్ ఇచ్చేస్తారా? ఎంత దారుణం అంటే అండి, ఇక్కడ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వేరే డాక్యుమెంట్స్ ఇచ్చారు. అవి కూడా జస్ట్ జిరాక్స్లు ఇస్తే పర్మిషన్ ఇచ్చేసారు వీళ్ళకి. చరిత్రలో బహుశా ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందో తెలియదు, కానీ వీళ్ళకి మాత్రం జస్ట్ జిరాక్స్లు ఇస్తే పర్మిషన్లు ఇచ్చేశారు. ఈ విధంగా మైనింగ్, కరెంట్, పొల్యూషన్ బోర్డు, ఈ 3 డిపార్ట్మెంట్స్ ఒకదానికొకటి సంబంధం లేకుండా పనిచేస్తున్నాయా?
ఈ 3 డిపార్ట్మెంట్కు 3 వేరే వేరే డాక్యుమెంట్లు పెడితే ఎలా పర్మిషన్ ఇస్తారు? ఆర్టీఐ ద్వారా తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫర్స్ అసోసియేషన్ దరఖాస్తు చేయగా ఈ పూర్తి వివరాలు బయటపడ్డాయి. ఈ అక్రమ క్రషర్ కెపాసిటీ గంటకు 300 టన్నులు, సంపాదన నెలకు 6 కోట్లు, అంటే సంవత్సరానికి 72 కోట్లు. ఈ అక్రమ క్రషర్ను ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, సాల్వో కంపెనీ యజమాని జయరాం రెడ్డి వాళ్ళ పరివారం అంతా కలిసి స్టార్ట్ చేశారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బీర్లా ఐలయ్య దీనికి పర్మిషన్స్ లేవని చెప్పి క్లోజ్ చేయించిన ఆయనే మళ్ళోసారి మరి ఏ పర్మిషన్స్ పుట్టుకొచ్చాయో, ఎక్కడి నుంచి ఏం పుట్టుకొచ్చాయో తెలియదు, ఆయనే దగ్గరుండి రిబ్బన్ కట్ చేసి మరీ ఓపెన్ చేశారండి. దీనికి మరి ఏం మారిందో ఈలోపు తెలియదు. మధ్యలో హరి అనే వ్యక్తి అక్రమ క్రషర్ నడుపుతున్నాడు. ఇతని వెనకాల ఎవరున్నారు? ఎమ్మెల్యేనా, మంత్రా, లేక అధికారులా? ఇది ప్రజల సంపద. దీన్ని అక్రమంగా దోచుకుపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? క్రషర్ నడుపుతున్న తీరు అవినీతికి పరాకాష్ఠగా నిలుస్తుంది. ఈ వ్యవహారం వెనుక ఉన్నది ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, లేక జిల్లా మంత్రా, లేక గనుల శాఖ మంత్రి అన్నదానంతో నడుస్తుందా? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ప్రజల సంపదను నిస్సిగ్గుగా దోచుకుంటున్నా పట్టించుకునే నాదులు లేకపోవడంతో అర్థం కాని పరిస్థితుల్లో స్థానికులు కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రాజ్యమేలుతుంది. సరైన ఉపాధి లేక జనజీవితం అస్తవ్యస్తమవుతుంది. చిరు వ్యాపారులు, వ్యవసాయదారులు ఒక్కరేమిటి, ఇలా అన్ని వర్గాల వారు సరైన సంపాదన లేక అలమటిస్తున్నారు. ప్రభుత్వం ఒక పని చేయొచ్చు. ప్రస్తుతం శ్రీనివాస వారి పేరు మీద గుంట భూమి లేకుండానే అమ్మేసిన భూమి పత్రాలతో అక్రమంగా మైనింగ్ క్రషర్ చేస్తున్నారు, కోట్లు కొల్లగొడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లా? ఒక గుంట భూమి లేదు, అమ్మేసిన దాన్ని వీళ్ళు పెట్టుకొని వీళ్ళ పేరు పెట్టుకొని అక్కడ ఇంత యథేచ్ఛగా అక్రమ క్రషర్ నడుపుతున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? సో కోట్లు కొల్లగడుతున్నా ఇంత జరుగుతున్నా ఎవరైనా చేసుకోవచ్చుగా, ఇంక నుంచి మనం చేసుకోవచ్చు, మీరు చేసుకోవచ్చు, ప్రభుత్వం మాత్రం పట్టించుకోదు. అంతే కదా? ఎవరైనా ఇలాంటి వ్యవహారాలు చేసుకోవచ్చనే కదా. కనుక ప్రజలు కూడా తమ ఉపాధి కోసం చిన్న మైనింగ్ పనులు అలాగే క్రషర్ నడుపుకుంటే తప్పేంటి? వారికి ఆర్థిక స్వావలంబన దొరుకుతుంది. అలాగే నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. ప్రభుత్వానికి అద్భుతమైన ఆదాయం కూడా వస్తుంది. నిశ్చింతగా పరిపాలన చేసుకోవచ్చు అని కొందరు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేయవచ్చని వారు అంటున్నారు. కంకర బిజినెస్లో కోట్లు దండుకున్న అక్రమార్కులను కాపాడుతూ వస్తున్న ప్రజాప్రతినిధులు మనకు అవసరమా? ఆ లీడర్లను కాపాడుతున్న ప్రభుత్వం అవసరమా? అవినీతిలో కూరుకుపోయిన రెవెన్యూ, మైనింగ్, పొల్యూషన్, ఎలక్ట్రిసిటీ తదితర డిపార్ట్మెంట్స్ అవసరమా? మన ప్రాంతంలోని సహజ వనరులు మనమే కాపాడుకుందాం, మన సంక్షేమానికే వినియోగించుకుందాం. అక్రమార్కులను అడ్డుకోలేకపోతున్న అధికారుల వల్ల కానీ, ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల వల్ల కానీ ఎలాంటి ఉపయోగం లేనప్పుడు మనమే ముందుకు రావడం అవసరంగా కనిపిస్తుందని ప్రజలు అంటున్నారు. ప్రకృతి సంపదకు ప్రజలే రక్షణగా నిలవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రకృతి సంపదను అక్రమార్కులు నిలువు దోపిడీ చేస్తున్నా నిలదీసే నాదులే లేకుండా పోయాడు. ప్రభుత్వానికి అధికారులు ఎంతమంది ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రజాధనానికి రక్షణగా నిలవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తున్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అవినీతి పరుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నిబంధనలకు నీడొదులుతూ అక్రమార్కులు కంకర వ్యాపారంలో కోట్లు దండుకుంటున్నారు. పట్టించుకునేవారు, ప్రశ్నించేవారు లేరు. ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక ఈ అనధికార వ్యవహారాన్ని ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు వెలుగు తెస్తున్నా సర్కారు వైపు నుంచి సరైన స్పందన లేకపోవటం, అడ్డుకోకపోవటం స్థానికులకు ఆశ్చర్యం, ఆగ్రహం కలిగిస్తుంది. చట్టాన్ని, న్యాయస్థానాలను కూడా లెక్క చేయకుండా కొందరు అదే పనిగా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నా జేబులు నింపుకుంటున్న అధికారులకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం విడ్డూరం. కొసమేర్పు ఏంటంటే జరుగుతున్న దురాఘాతాలపై రాజాపేట మండల చెల్లూరు గ్రామ ప్రజలు, యువత ఇంతకుముందు మునుపు స్థాయి పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేసి ఉన్నారు. కానీ ఎలాంటి స్పందన కానరాలేదు. ఇక్కడ జరుగుతున్న బ్లాస్టింగ్తో ఎన్నో నష్టం వాటిల్లుతున్నా, నీటి బోర్లు పూడుకుపోతున్నా, రైతు పంటలు నాశనం అవుతున్నాయి. అధిక లోటుతో టిప్పలు తిరగటం వల్ల రోడ్లు పాడైపోతున్నాయి. అదేవిధంగా కష్టం నుంచి వెలువడుతున్న దుమ్ము ధూళితో ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. మరి దారుణం ఏంటంటే అక్కడ జరుగుతున్న బ్లాస్టింగ్స్ వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఇళ్లకు పగుళ్ళు వస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాల అరచేతులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై దత్తాయిపల్లి ప్రజలు గతంలో కలెక్టర్కి ఫిర్యాదు చేశారు, కానీ ఫలితం శూన్యం. ఈ దారుణాలపై సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోకపోతే చెల్లూరు, ఆ పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు, యువత తిరగబడి వారే స్వయంగా క్రషర్ను మూసేసే తరుణం కూడా రాబోతుందని తెలుస్తుంది. అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అంతేకాకుండా క్రషర్ యాజమాన్యంపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహిస్తే వారికి సంబంధించిన అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉంది. అలా అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహిస్తే అవినీతి పరులు బయటపడే అవకాశం ఉందంటున్నారు సామాజికవేత్తలు. మరి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందో వేచి చూడాలి.
ఇంత ఇంత ఆధారాలతో సహా మేము గత కొంతకాలంగా ఈ అక్రమ క్రషర్ గురించి వరుస కథనాలు రాస్తున్నాం. ప్రజలు కూడా దానికి వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో క్రషర్ని ప్రజా ఉద్యమం జరుగుతుంది. ఎంతోమంది పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు ఈ అంశంపై ఎంతో వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అంటే అర్థం చేసుకోండి, దీని వెనుక ప్రభుత్వం వాళ్ళే ఉన్నారా, ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ఉన్నారా, అధికారులు ప్రభుత్వాలు కలిసి నడుపుతున్నాయా?